గత రెండేళ్లుగా ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ చెత్త ప్రదర్శన కొనసాగుతోంది. ఈ మాజీ ఛాంపియన్ 2025లో అత్యంత దారుణ ప్రదర్శనతో కేవలం 4 మ్యాచ్ల్లో గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగున 10వ స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలో 2026 వేలానికి ముందు సీనియర్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాను రాజస్థాన్ రాయల్స్కు ట్రేడ్ చేసిన చెన్నై అతడికి బదులుగా రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ని తీసుకుంది. టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీని భారత్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన సంజు చెన్నై తరపున ఆరంభంలో విఫలమయ్యాడు. కానీ అనూహ్య రీతిలో పుంజుకొని 2 శతకాల సాయంతో 14 మ్యాచ్ల్లో కలిపి 477 పరుగులు సాధించాడు. తద్వారా సీఎస్కే తరపున టాప్ స్కోరర్గా నిలిచాడు. కానీ జట్టు మాత్రం పేలవ ప్రదర్శనతో 14 మ్యాచ్ల్లో 6 మాత్రమే గెలిచి 8వ స్థానంలో ముగించింది. ఈ నేపథ్యంలో రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీపై విమర్శలు వస్తున్నాయి. ఆటగాడిగాను అతడు విఫలం కావడంతో వేటు వేస్తారా అనే సందేహాలు నెలకొన్నాయి. అదేవిధంగా జట్టులో భారీ మార్పులకు ఆస్కారం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి తరుణంలో సీఎస్కే మాజీ ఆటగాడు భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర ట్వీట్ చేశాడు. వచ్చే ఏడాది ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా సీఎస్కేలోకి వస్తాడనే అర్థం వచ్చేలా పోస్టు పట్టాడు. ఇక హార్దిక్ కెప్టెన్సీలో ముంబై ఈ ఏడాది చెత్త ప్రదర్శన కనబరిచింది. 14 మ్యాచ్ల్లో 4 గెలిచి 9వ స్థానంలో ముగించింది. ఇక 4 మ్యాచ్లకు హార్దిక్ దూరం కాగా యాజమాన్యంతో విభేదాల వల్లే ఏ నిర్ణయం తీసుకున్నాడనే వార్తలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇటీవల హార్దిక్ ఇన్స్టాలో ఓ స్టోరీ షేర్ చేశాడు. ఇందులో 07:07 అని తన ఫోన్లో టైంని చూపిస్తూ ఫోటో పంచుకున్నాడు. దీంతో చెన్నై లెజెండ్ ధోని జెర్సీ నెంబర్ని ఉద్దేశించే ఈ పోస్ట్ పెట్టాడని నెట్టింట చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఓ నెటిజన్ వచ్చే సీజన్లో చెన్నై జట్టులో మార్పుల గురించి అశ్విని అడగ్గా పతిరన 0707, స్టోక్స్, దూబే 0707, మిడిల్ ఆర్డర్, ఫినిషర్, ఓవర్టన్, స్టోక్స్ బ్యాలెన్స్ అని సమాధానమిచ్చాడు. దీంతో హార్దిక్ గురించే అశు చెప్పాడనే చర్చ కూడా నడుస్తోంది. ఇక పతిరన గత ఏడాది సీఎస్కే రిలీజ్ చేయగా కోల్కతా కొనుక్కుంది. కానీ గాయం వల్ల అతడు ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడాడు. దీంతో కోల్కతా అతన్ని రిలీజ్ చేయనుందనే వార్తలు కూడా వస్తున్నాయి. దీంతో పతిరన తిరిగి మళ్ళీ సీఎస్కేలోకి వస్తాడనే ప్రచారం కూడా ఊపందుకుంది. ఇదిలా ఉంటే ఐపీఎల్లో చెరో 5 సార్లు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఛాంపియన్లుగా నిలిచాయి. ఈ 2 జట్లను అభిమానులు చిరకాల ప్రత్యర్థులుగా పరిగణిస్తారు. అలాంటిది ఊహించని రీతిలో హార్దిక్ ముంబైని వీడి ఐపీఎల్ 2027 సందర్భంగా చెన్నైలో చేరతాడనే ప్రచారం కూడా ఆసక్తికరంగా మారింది. హార్దిక్ పాండ్యాకు ఐపీఎల్ 2026 సీజన్ అస్సలు కలిసి రాలేదు. కెప్టెన్గా చాలా ఇబ్బందులు పడ్డాడు. గాయాల వల్ల 3 మ్యాచ్లకు దూరమయ్యాడు కూడా. ముంబై ఇండియన్స్ టీం ఈ సీజన్లో చాలా పేలవమైన ప్రదర్శన ఇచ్చింది. ముంబై టీం పాయింట్ల పట్టికలో కేవలం నెట్ రన్ రేట్ వల్ల బాటమ్ ప్లేస్ తప్పించుకొని 9వ స్థానంలో నిలిచింది. ప్లేఆఫ్స్ రేస్ నుండి ముంబై చాలా త్వరగానే అవుట్ అయిపోయింది. ముంబై ఇండియన్స్ ఆడిన 14 మ్యాచ్ల్లో కేవలం 4 మ్యాచ్లు మాత్రమే గెలిచింది. హార్దిక్ కెప్టెన్సీలో 11 మ్యాచ్లు ఆడితే కేవలం 3 మాత్రమే గెలిచింది. అతను లేని సమయంలో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ చేయగా 1 మ్యాచ్ గెలిచి 2 మ్యాచ్ల్లో ఓడిపోయింది. ఇక రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో కూడా ఓడిపోవడంతో ముంబై ఘోరంగా టోరీ నుండి వెళ్ళిపోయింది. గుజరాత్ టైటాన్స్ నుండి ముంబై ఇండియన్స్కు భారీ ట్రేడింగ్ ద్వారా వచ్చిన హార్దిక్ పాండ్యా 3 సీజన్లో కెప్టెన్గా ఉన్నాడు. కానీ అందులో 2 సీజన్లు ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ కూడా చేరలేకపోయింది. కేవలం ఐపీఎల్ 2025లో మాత్రమే ముంబై ఇండియన్స్ టాప్ 4కి వెళ్ళింది. ఈ ఐపీఎల్ సీజన్లో హార్దిక్ వ్యక్తిగత ప్రదర్శన కూడా చాలా వీక్గా ఉంది. బ్యాటింగ్లోనూ బౌలింగ్లోనూ రాణించలేదు. పాండ్యా మొత్తం 10 మ్యాచ్ల్లో కేవలం 206 రన్స్ మాత్రమే చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 138గా ఉంది. బౌలింగ్లో 11.42 ఈస్ట్ ఎకానమీతో కేవలం 4 వికెట్లు మాత్రమే తీశాడు. ఈ పేలవమైన ఫామ్ వల్ల ముంబై మేనేజ్మెంట్తో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి. హార్దిక్ సోషల్ మీడియాలో ముంబై ఫ్రాంచైజీని అన్ఫాలో చేశాడనే టాక్ కూడా నడిచింది. ఈ 0707 పోస్టు తర్వాత హార్దిక్ పాండ్యా చెన్నై సూపర్ కింగ్స్లో చేరి వచ్చే సీజన్లో ధోని స్థానాన్ని భర్తీ చేస్తాడనే రూమర్స్ కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. ఐపీఎల్ 2026 సీజన్ మొత్తానికి దూరం కావడంతో 2027 సీజన్లో కూడా అతను ఆడటం కష్టమే అని తెలుస్తోంది. శివం దుబే వంటి ప్లేయర్లతో ట్రేడింగ్ లేదా స్వాప్ డీల్స్ ఉండొచ్చని సోషల్ మీడియాలో అభిమానులు లెక్కలు వేస్తున్నారు. అయితే దీనిపై అటు ముంబై ఇండియన్స్ కానీ ఇటు చెన్నై సూపర్ కింగ్స్ కానీ ఎలాంటి అధికార ప్రకటన చేయలేదు. ముంబై బ్యాటింగ్ కోచ్ కిరణ్ పోలార్డ్ మాట్లాడుతూ ప్రస్తుతం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సీజన్ ముగిసిన వెంటనే ఎమోషనల్ నిర్ణయాలు తీసుకోలేం. ఎక్కడ తప్పు జరిగిందో కూర్చొని ఆలోచించి మేనేజ్మెంట్ మంచి నిర్ణయం తీసుకుంటుందని క్లారిటీ ఇచ్చాడు. ఇక 2026 ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ ఘోర వైఫల్యం తర్వాత ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై విమర్శలు వస్తున్నాయి.
కోట్లు కుమ్మరించి అట్టిపెట్టుకున్న కెప్టెన్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా అటు బ్యాటింగ్లోనూ ఇటు బౌలింగ్లోనూ ఘోరంగా విఫలం కావడంతో అభిమానులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. 5 సార్లు ఛాంపియన్గా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టుకు ఈ ఏడాది అస్సలు కలిసి రాలేదు. రోహిత్ శర్మ తర్వాత జట్టు పగ్గాలు చేపట్టిన హార్దిక్ పాండ్యా నాయకత్వంలో జట్టు కనీసం స్థాయి ప్రదర్శన కూడా చేయలేకపోయింది. ఒక సీనియర్ ఆల్రౌండర్గా జట్టును ముందుండి నడిపించాల్సిన కెప్టెన్గా హార్దిక్ కొన్ని మ్యాచ్ల్లో మెరుపులు మెరిపించినప్పటికీ జట్టుకు విజయాన్ని అందించే స్థిరత్వాన్ని మాత్రం ప్రదర్శించలేకపోయాడు. దీంతో ముంబై లీగ్ దశలోని టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. ఈ సీజన్ కోసం ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ హార్దిక్ పాండ్యాకు 16.35 కోట్ల భారీ ధరతో జట్టులోనే ఉంచుకుంది. బుమ్రా తర్వాత జట్టులో అత్యధిక ధర కలిగిన ఆటగాడు అతనే. దీనికి తోడు ప్రతి మ్యాచ్కు 7.5 లక్షల చొప్పున అతను ఆడిన 10 మ్యాచ్లకు గాను అదనంగా 75 లక్షల మ్యాచ్ ఫీజు కూడా లభిస్తుంది. అంటే ఈ సీజన్లో అతని మొత్తం సంపాదన 23 కోట్లు. అయితే నెమ్మదైన ఓవర్ రేట్ ప్రవర్తన నియమావళి ఉల్లంఘించినందుకు బీసీసీఐ 2 సార్లు జరిమానా విధించడంతో ఆర్థిక సంపాదనతో పోలిస్తే ఈ సీజన్లో అతని గణాంకాలు చూస్తే ఎవరైనా ముక్కును వేరేసుకోవాల్సిందే. 10 ఇన్నింగ్స్లో అతను కేవలం 206 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై చేసిన 40 పరుగులే అత్యధికం. అంటే హార్దిక్ చేసిన ఒక్కొక్క పరుగుకి ముంబై ఫ్రాంచైజీ సుమారు 11 లక్షలు ఖర్చు చేసిందన్నమాట. బౌలింగ్ విషయానికి వస్తే పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. 9 ఇన్నింగ్స్ల్లో బౌలింగ్ చేసిన హార్దిక్ కేవలం 4 వికెట్లు మాత్రమే తీశాడు. అదీను ఓవర్కి సగటున 11.43 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ లెక్కన అతను తీసిన ఒక్కో వికెట్కు ముంబై జట్టు ఏకంగా 5.90 కోట్లు చెల్లించినట్లయింది. మొత్తం సీజన్లో అతను వేసిన 136 బంతులకు గాను ప్రతి బంతికి సుమారు 17.36 లక్షల చొప్పున ఖర్చయింది. ముంబై ఇండియన్స్ చరిత్రలోనే అత్యంత పేలవమైన కెప్టెన్లో ఒకటిగా హార్దిక్ పాండ్యా మిగిలిపోయేలా ఉన్నాడు. ఇప్పటి వరకు అతను ముంబై జట్టుకు నాయకత్వం వహించిన 39 మ్యాచ్ల్లో కేవలం 15 మ్యాచ్ల్లోనే విజయం సాధించాడు. అతని గెలుపు శాతం కేవలం 38% మాత్రమే. ఈ నేపథ్యంలో రాబోయే ఐపీఎల్ సీజన్ కంటే ముందే ముంబై మేనేజ్మెంట్ కెప్టెన్ను మార్చే యోచనలో ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. రేసులో బుమ్రా, సూర్యకుమార్ యాదవ్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే కెప్టెన్ నుంచి తప్పించినప్పటికీ ఒక నాణ్యమైన ఫాస్ట్ బౌలర్, ఆల్రౌండర్గా అతడు జట్టులో ఉంచే అవకాశం ముంబై బ్యాటింగ్ కోచ్ కిరణ్ పోలార్డ్ చేసిన వ్యాఖ్యలు కూడా ఇందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి. నాయకుడిగా, ఆటగాడిగా ఆర్థిక యాజమాన్యం పెట్టుకున్న అంచనాలు అందుకోలేకపోయాడు. కెప్టెన్గా వ్యక్తిగతంగా అతడు మేము ఆశించిన స్థాయి రాణించలేకపోయాడు. అయితే కెప్టెన్గా అతడికి మేము అన్ని అత్యుత్తమైనవే అందించాము. జట్టు మరుగైన ప్రదర్శన కోసం అతడికి ఏం కావాలో అన్నీ సమకూర్చాము. ఒకరిపై నింద వేసి తప్పించుకోవాలి అనుకోవడం లేదు. జట్టు సమిష్టి వైఫల్యమే ఇది. కొన్నిసార్లు గెలుస్తాం, మరికొన్నిసార్లు ఓడిపోతాం. ముంబై ఇండియన్స్ వంటి అగ్రశ్రేణి జట్టు వరుస వైఫల్యాలు చవిచూడడంతో యాజమాన్యం ఏమాత్రం మింగుడుపడడం లేదు. కిరణ్ పోలార్డ్ చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే రాబోయే రోజుల్లో ముంబై జట్టులో సమూల మార్పులు జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. మరి హార్దిక్ పాండ్యాకు మరో అవకాశం ఇస్తారా, లేక కెప్టెన్సీ పగ్గాలను వేరే వారికి అప్పగిస్తారా లేదా అన్నది చూడాలి. ఒకవేళ ముంబై ట్రేడింగ్ చేస్తే మాత్రం చెన్నై సూపర్ కింగ్స్కి హార్దిక్ పాండ్యా వెళ్లే అవకాశం ఉంది.